నా పేరు బోయ సాంబశివ. నేను వాల్మీకి సంఘం సత్యసాయి జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా యువ నాయకుడిగా పనిచేస్తున్నాను. అంటే ఈ ప్రభుత్వం రాయలసీమకి న్యాయం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహి అని చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షాలు బురద చల్లడం అనేది సహజము. ఈ రాయలసీమలో కావచ్చు, రాయలసీమ ఒకటే కాదు, దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేసిన పథకాలు కావచ్చు, ఆయన పెట్టినటువంటి పథకాలు కావచ్చు, క్షేత్రస్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా అందడం అనేది ఆయన కాన్సెప్ట్. దాదాపుగా వైఎస్ఆర్ చేయూత కావచ్చు, అమ్మఒడి పథకం కావచ్చు, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ పథకము పేదలకు అందించాలని ఆయన ముఖ్య ఉద్దేశం. ఆయన పాదయాత్రలో ఎంతోమంది పేదలను చూశాడు కాబట్టి, ఆయన కష్ట నష్టాలు చూశారు కాబట్టి ఆయన ఆ పథకాలన్నీ కూడా నేరుగా ప్రజల మధ్యలోకే చేరువ కావాలని చెప్పేసి ఆయన ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. ఇదే రాయలసీమలో కూడా ఈ పథకం మాకు అందలేదు అనే వాళ్ళు ఎవరు కూడా లేరని నేను ఈ సభాముఖంగా విషయం తెలియజేస్తున్నాను. పథకాల గురించి కాదు, రాయలసీమకి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు, ద్రోహం చేశారన్నారు కదా. ద్రోహం చేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, కానీ మేము ద్రోహం చేయలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా ఒక దేవునిగా మేము భావిస్తున్నాం. మేము మీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి 5 ఏళ్లలో ఎంతమంది ఈ రెడ్డి సామాజిక వర్గాన్ని కానీ వాల్మీకి సామాజిక వర్గాన్ని హత్యలు కానీ మీరు కుట్రలు కానీ పడినటువంటి సంగతి అనేది మేమందరం కూడా చూసాం. ఈ 5 ఏళ్ల పాలనలో ఈ రాయలసీమలో కానీ ఒక హత్య రాజకీయం కానీ లేకపోతే కుట్ర చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సమయాలు ఏడన్నా ఉన్నాయని మేము కూడా ఈ విషయం తెలియజేస్తున్నాం. అంటే ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీని అనగదొక్కుతుంది. బీసీ ఎస్టీ మైనార్టీ పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే మీరు అందరూ జాగ్రత్తగా ఉంటారు అని అంటున్నాడు చంద్రబాబు. ఆయన ప్రతిపక్షంలో బీసీ ఎస్టీ మైనార్టీ అందరూ కూడా బాగుంటారని ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్పడమే ఉంది, కానీ ఈయన నిరూపించాడు. దాదాపుగా ఈ మా వాల్మీకి సామాజికంలో టీడీపీ ప్రభుత్వంలో 10 నుంచి 20 నామినేట్ పోస్టులు ఇచ్చారు ఆ రోజు టీడీపీ ప్రభుత్వంలో. ఈరోజు ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మున్సిపల్ చైర్మన్గా కావచ్చు, కార్పొరేషన్లో కావచ్చు, డైరెక్టర్లో కావచ్చు, 100 నుంచి 120 పోస్టులు ఇచ్చినటువంటి ఏకైక గణిత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నేను చెప్తున్నాను వాల్మీకి సామాజిక వర్గానికి. అదేవిధంగా ఎస్సీ వాళ్ళు, ఎస్టీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, అందరికీ కూడా సామాజిక వర్గంగా తగు న్యాయం చేశాడని చెప్పి ఈ సమగ్ర విషయం తెలియజేస్తున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ ఇండస్ట్రీ కానీ లేవంటున్నాడు కదా. ఉద్యోగాలు అందరికీ కూడా మేము విడతల వారిగా ఉద్యోగాలు కూడా వదులుతున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు బురద జల్లే కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా విమర్శిస్తూనే ఉంటారు. ఉద్యోగాలు లేవంటున్నారు, ఇండస్ట్రీలు లేవంటున్నారు, ఫ్యాక్టరీలు రాలేదంటున్నారు. కానీ ఫ్యాక్టరీలు వచ్చాయి, ఇండస్ట్రీలు వచ్చాయి. మేము లైవ్లో మీరు పోయి చూస్తేనే కదా మీరు ఫ్యాక్టరీలు వచ్చాయా లేవా, ప్రజలకు మనం న్యాయం చేసామా లేదా, ఉద్యోగాలు ఇస్తున్నామా లేదా అనేది మీరు లైవ్లో చూడండి. మీరు బురద జల్లే కార్యక్రమం ఇప్పటికైనా మానుకోండి. భవిష్యత్తులో కూడా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే, నెక్స్ట్ కూడా ఆయనే గెలుస్తున్నాడు. మీరు చెప్పినవన్నీ కూడా 4 ఇంతలుగా చేయకపోతే మేము ఏడికైనా సిద్ధంగా ఉంటామని కూడా చెప్తున్నాం. అంటే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మీరు చెప్తున్నారు, లోకేష్ ఏమో జగన్మోహన్ రెడ్డిని ప్రజలు గద్దె దింపడానికి సిద్ధమయ్యారని లోకేష్ అంటున్నాడు. క్షేత్రస్థాయిలో గుడి కట్టుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దింపాలన్న ఆలోచనలో క్షేత్రస్థాయిలో పడాలి. అంతేగాని ఒక నారా లోకేష్ లేదంటే ఒక పవన్ కళ్యాణ్, ఒక చంద్రబాబు నాయుడు మీ గద్దె దింపాలంటే దిగేది ఏముండదు. క్షేత్రస్థాయిలో ఒక పల్లె నుంచి మీరు తీసుకోవాలి ఈ సబ్జెక్ట్ అనేది కూడా. ఈ క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరు కూడా గుడి కట్టుకున్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే గుడి కట్టారో ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుడి కట్టబోతున్నారు మన క్షేత్రస్థాయిలో. అంటే 2024 ఎలక్షన్లో ప్రజలు ఎవరు వైపు ఉంటారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ కాబోయే సీఎం. ఆయన వెంటే నడుస్తున్నారు, ప్రజలందరం కూడా నడవబోతున్నాం. ఆయన చేసిన పథకాలు అలాంటివి. ప్రతి ఒక్కరూ ఆయన పథకాలు చూసాము. మేము క్షేత్రస్థాయిలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా పొద్దున్నే పింఛన్ విషయంలో తీసుకుంటే తెల్లారుజామున 5 గంటలకే ఇంటికాడికి వచ్చి పింఛన్ ఇచ్చిన చరిత్ర ఏ రాష్ట్రంలో కూడా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి కార్యక్రమం చేయలేదు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఘనత దక్కుతుంది. ప్రతిపక్షాలు ఆల్రెడీ మేము 3000 ఇస్తామని చెప్పి ఆ రోజు కూడా చెప్పారు. ఆ రోజు నమ్మడం లేదే. ఈ రోజు కూడా నీకు 3000 పెంచుతారంటాం ఎక్కువ. ఈ రోజు కూడా మేము నమ్మే స్థితిలో లేము. అప్పుడు చెప్పాము నమ్మం బాబు అన్నాము, ఇప్పుడు కూడా నమ్మం బాబు మిమ్మల్ని.